వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష 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 శ్రీరామ రక్ష రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. మేము తుపత్రాల గ్రామంలో ఈ యొక్క సీతారాముల వారి యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ గుంటి రంగనాథ స్వామి వీరాంజనేయ స్వామి కృపా కటాక్షాల చేత మేము నిరంతరం గతంలో మాకు 2009లో ఆలయాన్ని నిర్మాణం చేసినప్పటి నుంచి 1000 బియ్యపు గింజలపై మొదలుపెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ సంవత్సరం 15వ సంవత్సరంలో 36,116 బియ్యపు గింజలపై ఈ యొక్క శ్రీరామ నామాన్ని లెక్కిస్తూ మరి ఆ రామనామం రాసినటువంటి బియ్యాన్ని మనం కళ్యాణోత్సవంలో బియ్యంలో కలిపి వారికి సీతారాముల వారికి కళ్యాణోత్సవంలో భాగంగా వాటిని ఉపయోగించుకొని మరి భక్తాదులందరూ కూడా అందజేస్తూ ఆ యొక్క బియ్యాన్ని తలపై చల్లుకొని వాళ్ళు ఏ కార్యక్రమానికి బయలుదేరినా కూడా శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ అనుకొని ముందుకు వెళ్తే అన్నీ కూడా జయప్రదం అవుతాయని చెప్పి సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని పలు గ్రామాల ప్రజలకు అందరూ కూడా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. అందరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. సమస్త తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శ్రీరామ నవమి అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మీ చక్రవర్తి ఆచార్యులు జోగులాంబ గద్వాల జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో గల తుపత్రాల గ్రామంలో ఈ యొక్క సీతారాముల వారి కార్యక్రమం కన్నుల విందుగా అపురూపంగా ఆలయంలో మేము జరుపుతూ ఉంటాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖిస్తూ మేము గురువులు చెప్పినటువంటి ఆదేశాల మేర శ్రీరామనామం చాలా పవిత్రమైనది. ఆ నామాన్ని స్మరించిన ఆ నామము లిఖించిన అందరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురువు గారు చెప్పడం వల్ల ఈ యొక్క సంకల్పం పెట్టుకుని గత 15 సంవత్సరాల నుంచి 1000 సంఖ్యతో మొదలుకొని ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 36,116 బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లెక్కిస్తూ 10,000 బియ్యపు గింజలను భద్రాచలానికి పోస్ట్ చేస్తూ 20,116 వివిధ గ్రామాలకు 1000 చొప్పున పంపిస్తూ మా గ్రామంలో 15,116 బియ్యపు గింజలను అక్షతల్లో కలిపి వాటిని శ్రీరాముని యొక్క కళ్యాణోత్సవంలో జరిగే ఈ కార్యక్రమంలో ఉపయోగించి వాటిని మేము పవిత్రంగా కళ్యాణోత్సవాన్ని జరిపి అనంతరం భక్తాదులందరూ కూడా స్వామి వారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని వచ్చినటువంటి ప్రతి భక్తాదుడు కూడా తల పిడికెడు వారికి ఈ యొక్క అక్షితలను సమర్పిస్తూ ఇవ్వడం జరుగుతా ఉంది. మరి ఆ అక్షితలను వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అక్షితల్లో కలుపుకొని పవిత్రమైనటువంటి దినాల్లో వారు శుభకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళినా మరి గట్టి సంకల్పంతో వాళ్ళు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని తలపై ఆ అక్షితలను చల్లుకొని వాళ్ళు ప్రయాణం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా ఎంతో మంది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పుర ప్రముఖులకు అందరూ కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో సీతారాముల వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ మీ ఆచార్య చక్రవర్తి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం.
అందరికీ మరియు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవం 2009 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుండి 1116 గింజలపై మొదట ప్రారంభించి ఇప్పుడు 36,116 గింజలతో స్వామివారికి ఆ అక్షంతల పైన శ్రీరామ అని రాయడం జరుగుతుంది. అలాగే ఈ రామనామం చేసినటువంటి గింజలను భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ గింజలను ఎవరైతే పెట్టుకొని వెళ్తూ ఉంటారో వాళ్ళకు ఎటువంటి కార్యక్రమాలనైనా దిగ్విజయంగా జరుగుతున్నాయని ఆ భక్తులు విన్నవించుకోవడంతో ఆ స్వామివారికి నిరంతరము కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా కొన్ని గింజలు స్వామివారి సమర్పించడం జరుగుతుంది. ఆ గింజలను అలాగే పెంచుతూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహము పొందుటకై ఈ స్వామివారి అనుగ్రహం పొందుటకై చక్రవర్తి ఆచార్యులు గారు ఈ గింజలను రాసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాగే ఈ దేవాలయానికి అర్చకులుగా చేస్తున్నటువంటి వాసుదేవ స్వామి మరియు ఈ చక్రవర్తి స్వామివారు అలాగే ఈ గింజలను రాస్తూ స్వామివారి యొక్క అనుగ్రహంతో గ్రామం సుభిక్షంగా ఉండాలని అలాగే సమస్త ప్రపంచం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశంతో ఈ రామనామాలు రాయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.